నీ బుర్రకు చదువు ఎక్కదు కాబట్టి టాపిక్స్ బాగా పోదాం. రావా పొద్దుగాల నుంచి సాయంత్రం రాకనేమో హ్యాపీగా ఉంటారు, ఇంటికి వెళ్ళేటప్పుడేమో సంతోషంగా వెళ్తారు. మిమ్మల్ని చూసి పిల్లి ఎలుక కూడా క్షేమంగా ఫీల్ అవుతుంది. నేను ఇది పెట్టుకున్నా ఏం చేయాలి పెట్టుకున్నా చెప్పవా? నీది చూడు ఎంత ఇర్రే వండిందా, నాది ఎంత వండిందా. అరే ఏమన్నా ఆట ఆడుకుందామారా. అరే ఎంత రజంగా ఎప్పుడు ఆడపిల్ల తీరు ఇంట్లోనే ఉంటావు, రానంటే రావు. ఏంటేనా అమ్మాయి అంటాను, నీ మొగడే. అబ్బో మొగోడట, వెనకడ నీ అస ఉంటాడే మొలకలకా పోతే తెల్లెనకని చూసి ఎల్లెలకలా పడ్డాడట. ఇంకా ఎలకలకి పడ్డా, ముంగడ మూసుకొని పడ్డా, మొగోడే అర్థమవుతాను. ఈ పోరాళ్ళకు నడితే పోరాళ్ళు ఇక్కడనే ఉన్నారుగా, తీట పోరాళ్ళు ఉన్నారు. ఓ మొగోడు మన ఎండ్రికల పోతే పొక్కల పాము చూసి పిత్తులు ఉత్తుకుంటూ వచ్చిండు, ఈడు మొగాడా ఇంకా? బుజ్జి బుజ్జి ఇంకా పొట్టిరాములు చూడే, ఎప్పుడు చూసినా ఇంకా ఏమో పెట్టుకుని మెల్లమెల్ల పోతాడు. అవునే, ఎప్పుడు చూసినా ఏదో ఒక్కటి దాచి పెట్టుకుంటా నక్కి నక్కి పోతాడే. ఓ పాముల తాత ఏడుకోతాను, చిచి ఓ రాముల తాత ఏడుకోతాను. అత్తగారింటికి పోతానా, మీరు ఇట్లా అత్తారేంది? మీ అత్తగారింటికి వచ్చి మామని ఏం చేయమంటావు? మీ అత్తగారింటికి వస్తే మీ మామ రోజు కళ్ళు పోతాడా మాకేమన్నా? మా మామ నేను ఇంటికొత్త మూతడు తెల్లగలుసుదాం లేడు. మా అత్త అయితే గింత కారం సుత వేసి అన్నం పెట్టది, మీకు ఇంకా కూర పోసి పెడతా. అది మంచిగా ఉన్నారు మీరు పోరాను. అవును కానీ రాముల తాత ఆ కవాళ్ళు ఏంటి వెనక పెట్టుకొని పోతాను? రామక్కాయలు మీకు గిట్లా కావన్నా ఏంది? మాకెందుకు, నా అంకాలు అయితే నాకెందుకు? చంద్రప్పుడు మాట్లాడ అంకలే అంగ పెరుగుతా నీ పోరాణ ముక్కలు తొక్కు. పోరాణలు ఈ కాలం పోరాణలకు ఎక్కడ పని లేదు, పని పడలే కూడా స్కూల్ పోకుండా ఇష్టం ఉన్నట్టు నేర్చుకుంటున్నారు. అబ్బా ఈ రావుతో బాగుంది, రావులకాయ కంటే ఎక్కువ, టమాటా కంటే తక్కువ. పాలి అబ్బా ఎంతసేపే, పోదాం పా. ఎటు పోతావే, ఆడుకోవా? పోదాం పాయే, మనం కొట్టలో పోదాం అనుకున్నాం కదా. అబ్బా ఇప్పుడు పోదామా, నీకోసేపు అయినాక పోదాం. ఇప్పుడే పోదాం పాయే, ఇంకా కొద్దిసేపు అయితే మనకు చీకటి అవుతుంది, మనం భయం అవుతుంది మనకి. సరే పోదాం పావని, జమ్మాను లబ్బాని పిలుపు. సరే మనం పిలుచుకొత్తాం. అరే మీరు కూడా వస్తారా? సరే అలా అక్కపోతే మనం జమ్మాను లబ్బాని తీసుకొని పోదాం. ఎరీలు అరే లంబా నిమ్మకాయలు. అరే జంబా ఈ నిమ్మకాయలు ఎందుకురా? లంబా దయ్యాల కోటకు పోతానంగా, అవి మనం మీరు పట్టకుండా అవి కొంచెంరా. దయాలకైతే గీ నిమ్మకాయలు ఏం పని చేస్తారా జంబా? ఒడే లంబా, మా తాత వాళ్ళు ఇట్లనే దయ్యాలకు పోతే కోడిగుడ్లు నిమ్మకాయలు ఇట్లనే వేసుకొని పోతారా, మనం మీరు దయ్యాలు పడకుండా. అరే నేను చెప్పున్నా ఒక కోడిగుడ్డు పట్టుకురావాలా? ఓ గుడ్ల కూక కన్నోడా, ఉగాకే నీకు 2 గుడ్లు ఉన్నాయిగా, ఎందుకు ఈ నిమ్మకాయలు కొంచెం? బుజ్జి ఎటు పోతున్నావే మెల్లగా? ఆ బర్ర గడ్డేసి నీళ్ళు పెట్టు. ఎప్పుడు ఆట ఆడడానికి కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టే తిరుగుతావు, ఇంటికాడ కాళ్ళే నిలవదు నీకు. సరే అమ్మా. అరే దయలకొట్టం పోదాం అనుకున్నాం కదా, ఇంకా ఇక్కడ బర్ర గడ్డేసుకుంటూ కూర్చున్నావా? మెల్లగా మా మమ్మీ అనుకున్న చీపురు కట్టబట్టి కొట్టే మస్తు టైం ఉన్నది, అప్పటి వరకు పోదాం. మస్తు టైం ఉన్నదట, ఇంకా కొంచెం అయితే చీకటి అవుతుంది, నేను రాను. ఎందుకే భయం నీకు? మన సోపతికి జంబడత్తాను అమ్మడత్తాడు, మంచిగా మనకు భయం ఏముంటది. సరే తీ పోదాంపా. ఎంతకైనా మంచిది, నేను చీపిరి తెచ్చుకుంటా. చికెన్ కల ఒక చీపిరి ఎందుకే నీకు? నేను లేనా? ఏం భయం దా.
నాకు ఆయన దయాలు రావు. సరే చూద్దాంపా. బుజ్జి ఆగే, ఎందుకురా దయ్యం గిట్ట కనబడ్డదా రా? దయ్యం అడుగుతాం కాదే, ఒక నిమిషం ఆగు. అబ్బా ప్రశాంతంగా ఉంది. ఒరు జయంగా ఏం చేసినవురా నువ్వు? మరి దయ్యం వచ్చినప్పుడు ఉచ్చబడితే ఎట్లా? అందుకే ఇప్పుడు వస్తున్నా. ఓ నీ గుడ్లు కూడా గాను నాకు ఇంటికాడ ధైర్యం చెప్పి ఇక్కడికి వచ్చినాక నువ్వే పోసుకున్నావా? నన్ను అంటాను కదా, మరి లావకుండా ఏమిరా నువ్వే. సరే గాని మేము ముచ్చట్లు పాలి మొత్తం చూడాలి కోటను. దయ్యమా దయ్యమా నీకు దేవుడంటే భయమా? అక్క దయ్యం దయ్యం అనుకుంటా మమ్మల్ని భయపెడుతున్నావు, దయ్యాన్ని భయపెడుతున్నావు. మాకు ఎవరికి పడుతుంది గజ్జ గజ్జ అనుకుంటున్నావు. గజ్జ గజ్జ అనుకుంటే ఇక్కడ నుంచి పోయినావు అనుకో, నేను అనగబెట్టి ఇక్కడనే కట్టేస్తా. ఈ కట్టేసుడు ఏందో ఏమో నా కర్మ ఇది. ఈ కట్టేసుడేందో ఈ కథ ఏందో. పోదాం పాయి, నా కర్మగా వచ్చిన నేను. సరే పాలి పోదాం. ఇవన్నీ కూడికలు కూడి రెక్కలు. అబ్బు బుజ్జి, ఈ కోడిని కొలిమి దయ్యం కొట్టుకొని తిన్నారు కావచ్చు. ఆంధ్రాలం జంబా దీన్ని పీక్కు తిన్నదిరా. దీ బూరు బొచ్చుని చూస్తేనే నాకు బజ్జీలు రాలుతున్నాయిరా. నాకు కూడా రా. నీ పోరాళ్ళకున కొరిమి దయ్యం లేదు ఏం లేదు రాలి. నీ పోడగాలు నన్ను కూడా భయపెడతాను. ఓర్ని పొట్టి రాముల తాత నువ్వేనా? ఊరిని పోరాళ్ళు మీరేనారా? దయ్యం అనుకోని భయపడ్డా పోరాళ్ళకు మీకు ఎక్కడికి పనిలేదు, ఆరోగ్య కోటలకు వచ్చిళ్ళు. ఓహో రాముల తాత నువ్వేనా? ఊళ్ళో కోలాన్ని మాయమైతేనే అవన్నీ పట్టుకొచ్చేది నువ్వేనా? ఊరిని పోరాళ్ళు నేను ఊళ్ళో కోళ్ళని మాయం చేస్తాను. నేను కొనుక్కొని కోసుకొని వచ్చి అండుకొని ఊళ్ళో గుక్కొని తింటానా, నా పిల్లల్ని గెలవకుండా తెలుసా? ఓ తాత ఇంటికాడ అండుకుంటే నువ్వు నానమ్మ తినేటోళ్ళు కదా. అరే మీకేం తెలుసు పోరాళ్ళు, ఇంటికాడ అనుకుంటే ముసలి ఒక్క ముక్కన్న మిగిలినది, అందుకే ఇటు మూలకొచ్చి తింటానా. ఓ రాము తాత ఈ కోటలా దయ్యాలున్నాయట, గిడికొచ్చి తింటున్నావు నువ్వు. భయం కదా నీకు? ఊరు పోరాళ్ళు దయ్యాలకేమో భయపడతారా? ఇంట్లో పిల్లలకు భయపడతారు గాని. అబ్బో ఓ తాత దయ్యం కన్నా పిల్లవాడి ఏంటిరా? రేపు నీకు లగ్గమైతే తెలుస్తుంది రా మనవాడా. దయ్యం కంటే పెళ్ళం డేంజర్ అన్నారు. ఏదో సప్పుడిని దయ్యం అని పారిపోతాను. దయ్యం లేదు ఏం లేదు, రాలిరా మనం పోదాం.
అబ్బో నాకు భయం అవుతుంది. బుజ్జి ఇంటికి పోవడం నాకు ఎట్లా అవుతాను బాబుజ్జి. చూడు బుజ్జి బొక్క బుజ్జి. అడేం లేదు. చూడు బుజ్జి అడే లేదే. అడే లేదు. అదంతా నీ భ్రమ అద్దా. ఎక్కడరా? ఎక్కడా? అడేం లేదు. అడే ఏడున్నావు చూడు. అడే లేదురా. చూడు చూడవు. బజ్జీలు కావాలా? ఎవర్రా పిల్ల గొంతేసుకుని నువ్వు అని అరుతాంది. ఏందే నా ఇలాకాకొచ్చి నీ రౌడీజం ఏందే? పిల్ల పిశాచి ఏంది భయపడతా అనుకుంటానవా? బుజ్జి దాన్ని ఏమనకి, వాడికి దయ్యం బాగా కోపంతో నువ్వేనా చెప్పే. అసలు నీకేం కావాలి? నీకేమైతే మమ్మల్ని వదిలేస్తావు? నాకు కావాల్సింది మీరు ఇస్తారా? ఇస్తా. నీ బోందా నువ్వేమిస్తావురా? అద్దయ్యం సమిత కూలిచ్చినట్టు అనుకుంటానవారా? అవునా, సొంత కూడా ఇచ్చిందా? నేను సౌమ్యకి ఏమో చూసినా. వాళ్ళిద్దరే కాకుండా ఇంకా ఉన్నారు, నన్ను చెప్పమంటావా? అమ్మలంగా పాటు నువ్వు గింత అంటే లేవు కానీ నీకు అంతమంది అవసరమారా? వాడు ఎంతమందికి పువ్వులు ఇచ్చాడో నాకు అన్నీ తెలుసు. అయితే మాకు చెప్పావా? నేను అట్టిగా చెప్పను. ఏంది నువ్వు కూడా లంచాలు తీసుకుంటావా? నా లంచమేంటో చెప్పనా? చెప్పు. మంచిగా ఫోక్ సాంగ్స్ పాడి నన్ను ఎంటర్టైన్మెంట్ చేయండి, అప్పుడే చెప్తాను. మేము పాడతాం. నువ్వేంద్రా వాడేది? ఎందుకంటే నీ మొగండి పాడండ్రా. ఉత్తా చేతుల 10 గుడ్లు పెడతాను, నీ నోట్ల పిచ్చేదాకా నా గుత్త వట్టోకు పిల్ల, దండము పెడతా పిల్ల, ఇటు చీకటి అటు చీకటి అబ్బో. ఓయిలాలో ఓయిలమ్మలాలో అటుక పిలాలు ఇటుక పిలాలు ఇటు దయ్యము ఏంటో మాకు తెలియదమ్మా, నీకు దండం. మా గల్లీలో ఒక్క కోటు ఉన్నది, వాళ్ళ దయ్యం ఉన్నది, రోజు తిరుగుతుంది, ఈడ కూర్చొని మమ్మల్ని పాట పాడమన్నది. నీకు ఎట్లా చెప్పాలే ఓ తల్లి, మేము పోతామే ఇంటికి, నువ్వు వదిలేయే నీ కాళ్ళు పట్టుకుంటా. మీకు రాకపోయినా ఎంతో కొంత పాడి నన్ను ఎంటర్టైన్మెంట్ చేశారు, ఇప్పుడు చెప్పే నా వాడి గురించి. చెప్పు. చెప్పేస్తున్నా. ఓరి నీ దుంపదిగా ఎంత పని చేసావురా?